హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కానీ అఫీషియల్. ఈరోజు అయితే మనం గల్లీ క్రికెట్ ఆడబోతున్నాం. ఇప్పుడైతే మన టీం లీడర్ అయితే మనం ముందుకు వచ్చేసినాడు. మను వర్సెస్ మను. ఇప్పుడైతే మనం టాస్ చేద్దాం. మన దగ్గర కాయిన్ కాబట్టి మేము స్మూత్ గర్క్ చేస్తున్నాం. ఇదేంటి? ఇప్పుడు వచ్చేసి గర్క్ పడ్డది. ఇప్పుడు మనోభిరామ్ టాస్ అయితే మనోభిరామ్ నీకు కవర్ కావాలి. ఇప్పుడైతే మనం సోనం కోరుకుండు. సోనం నువ్వు వచ్చేసాయి. ఇప్పుడు నువ్వుని కోరుకుంటావు. గణేష్ అన్న నువ్వుని కోరుకుంటావు. అట్లయితే నేను ఇలా టీం ఇంకా అయితే నీది అయితే బ్యాటింగ్ టాస్ చేసేసాం. బౌలింగ్ గర్కు మనోభిరామ్ బౌలింగ్ తీసుకున్నాడు. ఇది వచ్చేసి మనోభిరామ్ వాళ్ళ టీం. ఇది వచ్చేసి మా గ్రౌండ్. మేము ఇప్పుడు పైకి వెళ్తాం. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి పైకి ఎక్కుతున్నారు. ఇది వచ్చేసి మా వికెట్. ఇది మేము ఆడబోయే గ్రౌండ్. ఇప్పుడు వచ్చేసి రూల్స్ ఏంటంటే ఈ సీకులు దాటి అవతల పడ్డదానికి వండి, ఇక్కడ సైడ్ డైరెక్ట్ సీకులు దాకా స్టెప్ పడి సీకులు దాటి ఇక్కడ సైడ్ పడితే వండి, ఆ మట్టి కుప్ప లైన్ అవతల డైరెక్ట్ పడ్డదానికి అవుట్. ఇప్పుడు ఇక్కడ సైడ్ వచ్చేసి సీకులు దాటి డైరెక్ట్ పడ్డదనుకో 3D, అది స్టెప్ పడి పోయిందనుకో 2D, ఆ కంకర 6-4. ఇప్పుడైతే మేము 6 ఓవర్స్ మ్యాచ్ ఆడబోతున్నాం. ఇదైతే మన పెద్ద బ్యాట్ కానీ ఇరిగిపోయింది. ఇప్పుడు అంటే ఈ బ్యాట్ వచ్చేసి మనం వైడ్ లైన్గా పెడుతున్నాం. మనోభిరామ్ వచ్చేసి బౌలింగ్ చేస్తున్నాడు. ట్రయల్ బాల్ అంటే ఇది. ఇప్పుడు మనోభిరామ్ అయితే ఫస్ట్ బాల్ వేయబోతున్నాడు. ఇట్స్ అండ్ వైడ్. ఇది వైడ్ కాబట్టి 1 రన్ ఫర్ మను టీమ్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బాల్ వేస్తున్నాడు. ఇట్స్ అన్ అవుట్. స్టెప్ క్యాచ్ ఇస్ అవుట్. ఇప్పుడైతే గణేష్ అని ఎక్కిండు బ్యాటింగ్కి. 1 బాల్కి అయితే 1 వికెట్ పడదు. ఇప్పుడు సెకండ్ బాల్ ఇస్తున్నాడు మనోభిరామ్. అది గణేష్ అయితే మిస్ చేశాడు. ఇప్పుడు మనోభిరామ్ అయితే థర్డ్ బాల్ వేయబోతున్నాడు. అది కనెక్షన్ మళ్ళీ మిస్ చేశాడు. ఇట్స్ అండ్ వైడ్. అందువల్ల ఇప్పుడు మన వాళ్ళ స్కోర్ వచ్చేసి 2. ఇట్స్ అండ్ వైడ్. ఇప్పుడు మనోభిరామ్ వచ్చేసి థర్డ్ బాల్ వేస్తున్నాడు. అన్న టచ్ ఇద్దాం అనుకుండు కానీ మిస్ అయింది. ఇప్పుడు మనోభిరామ్ ఫోర్త్ బాల్ వేయబోతున్నాడు. కనెక్షన్ వచ్చేసి 6 లేపాడు. కనెక్షన్ అవుట్. క్లియర్లీ అవుట్. స్టెప్ క్యాచ్. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాటింగ్ ఇస్తున్నాను. మనోభిరామ్ బౌలింగ్ చేస్తున్నారు. ఆ బాల్ అయితే నేను మిస్ చేశాను. మళ్ళీ మిస్ చేశాడు. కొంచెం మిస్లా. నేనైతే బ్యాట్ చేసిన బ్యాట్ మంచిగా ఉండలేదు. ఇప్పుడైతే సెకండ్ ఓవర్ స్టార్ట్ అయింది. మహేష్ అయితే బౌలింగ్ చేస్తున్నాడు. బౌలర్ బాల్ అయితే క్యాచ్ అయింది కానీ మా పిల్లర్ ఆడి క్యాచ్ అయితే అవుట్ ఉండదు. బౌలర్ ఇదైతే నా లెగ్ ఎల్బిడబ్ల్యూ. ఇంకా 4 బాల్స్ ఉన్నాయి సెకండ్ ఓవర్లో. ఇది వచ్చేసి వైట్ బాల్. మా స్కోర్ వచ్చేసి 3. ఇప్పుడైతే మా టీమ్ లీడర్ అయితే బాల్ వేయడానికి వెళ్ళాడు. ఇదైతే మహేష్ బాల్ క్యాచ్ పడుతున్నాడు కానీ బాల్ ఓవర్ ఆడలేదు. మిస్ చేసి మా స్కోర్ వచ్చేసి 5 అంట మా టీమ్ లీడర్. ప్రాక్టీస్ నాకు అలా దొరకలేదు.
అందుకే మళ్ళీ బ్యాట్ చేంజ్ చేస్తున్నాను. ఈసారి అయితే సింగిల్ అంటున్నాడా. సిక్స్ కొట్టాడు సాయి. సాయి వచ్చేసి వండి వచ్చేసి మా సిక్స్. ముందుకు ఇప్పుడైతే బాల్ వచ్చేసి కింద పడ్డది. బాల్ చేయడానికి ఒకరొకరు దిగుతున్నారు. బాల్ వచ్చేసి ఇక్కడ పడ్డది. బాలింగ్ చేయబోతున్నాడు. బాల్ తెచ్చేసారు వాళ్ళకి మోలే. ఇది వచ్చేసి వైడ్. మా స్కోర్ వచ్చేసి ఇప్పుడు 7. వైడ్ ఒక రన్. అందుకే బ్యాట్ మళ్ళీ చేంజ్ చేస్తున్నారు. మా దగ్గర పెద్ద బ్యాట్ ఉండేది కానీ అది విరిగిపోయింది. కొత్త బ్యాట్ చేయించుకోవాలి. ఎట్లా స్కూల్ స్టార్ట్ అవుతుందని చేయించుకోవట్లేదు. అయితే మా ఇష్టం మన బాల్ అయితే బౌన్స్ వస్తుంది. రన్ వచ్చేసింది. క్లియర్ వండి తర్వాత వండి. ఫస్ట్ వచ్చేసి 8. సెకండ్ ఓవర్ లాభాలు. ఇది క్లియర్. వైట్ స్కోర్ వచ్చేసి మా 9. మాకైతే రన్స్ ఎక్కువ వైడ్ మీదనే వస్తున్నాయి. అమ్మ మహేష్ గారు కోపం మీద ఉంది. అన్ని వైడ్ పోతాయి. జస్ట్ మిస్గా క్రికెట్ వాడు బౌల్ అయిపోయింది. మా టీం ఇద్దరు అవుట్ అయ్యారు. నేను ఒక్కనే ఉన్నా. ఇప్పుడు నేను ఒక్కరిని ఇంకా 4వ ఓవర్ ఆడతా. ఇప్పుడైతే బౌలింగ్ ఫోన్ వేస్తుండు. అవుట్ అయిపోయాడు సాయి. కానీ బాల్డ్ అయిపోయింది. ఇప్పుడైతే ఆపోజిట్ టీం వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. మా స్కోర్ వచ్చేసి 9. వాళ్ళకి టార్గెట్ 10. మీరు ఒకరే కొట్టాలనుకుంటున్నారా? కొట్టాలనుకుంటున్నారంట. కొట్టరు మనం ఇప్పుడు చూసేద్దాం. అయితే ట్రయల్ బాల్ అయిపోతున్నాడు. వాళ్ళ టీం వాళ్ళు అయితే ట్రయల్ బాల్ 6 ఇప్పుడైతే నేను బౌలింగ్ చేయబోతున్నాను. బ్యాటింగ్ చేయబోతున్నాడు. వండి బాల్ చేస్తున్నా. బాల్ తీసుకొచ్చిన. ఫస్ట్ బాల్ వాళ్ళు వండి ఇచ్చింది. మనం సెకండ్ బాల్. ఇది వైట్ బాల్ వాడి సెకండ్ బాల్. వచ్చేసి లాస్ట్ 4 balls. ఇప్పుడు వచ్చేసి ఇది 3D. సోను కొట్టడానికి ఉన్నా కానీ సోను 6th లేపేసాడు.